కొన్ని విషయాలు తేటగా మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 23 నుండి 27 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 23 నుండి. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బిర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకుని, ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడవు, మహోన్నతుడవైన దేవుడవు, ఉన్నతుడవైన సర్వోన్నతుడవైన దేవుడవు నీ ఒక్కడవే. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మీ కార్యాలు గొప్పవి, మీ క్రియలు దొడ్డవి. మీ పిల్లలైన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదని సారిసారికి రుజువు పరుస్తూనే వచ్చారు. అట్టి సాక్ష్యమును మేమెరిగిన వారమై మేము కూడా మిమ్మును విడువక ఎడబాయక, మా ప్రభువా, మీ అడుగుజాడలలో నడుస్తూ మిమ్మును పోలి జీవిస్తూ మీ మహిమ కొరకై సాక్ష్యమిస్తూ ప్రజల ఎదుట మిమ్మును ఊరేగించున్నట్లు మమ్మను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రము. ఏపాటి వారం ప్రభు, అయోగ్యులం, అపాత్రులం, తృణీకరింపబడిన మమ్మను ఇంత గొప్ప ప్రేమతో ప్రేమించి మీరు చేసిన మేళ్లకై ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినను రుణస్థులమేనని ఒప్పుకుంటూ మీ ఎదుట దీనులమై, వినమ్రులమై, విరిగి నలిగిన మనసుతో మిమ్మను ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, కొనియాడుచుండగా, ఘనపరచుచుండగా, మహిమపరచుచుండగా, కీర్తించుచుండగా, ప్రస్తుతించుచుండగా మీరే మహిమ ఆపాదించుకుంటున్నారని నమ్మి స్తుతిస్తూ చదవబడిన లేఖనంలో నుండి మాతో మాట్లాడమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో తేటగా మనము గమనించాల్సిన సత్యం 23 నుండి 27 వచనాలలో పట్టణమందలి ప్రముఖ అధికారుల ఎదుటకు పౌలు తేబడుట. పట్టణమందలి ప్రముఖ అధికారుల ఎదుటకు పౌలు తేబడుట అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ప్రియులారా, అనుకొనని విధముగా మరుసటి దినమున విచారణ ప్రారంభించబడిన అగ్రిప్ప బెర్నికేతో కూడా వచ్చినట్లు చూస్తున్నాం. అంతేకాకుండా ఆ పట్టణంలో గల ప్రముఖులందరూ అచ్చట ఉన్నారు అని మనం చదివాం.
సైన్యములోని ముఖ్యులందరూ అక్కడ ఉన్నందున పౌలును తీసుకుని రావాలనని ఫేస్తు ఆజ్ఞాపించాడు. చూడండి, ఫేలిక్స్ అయిపోయాడు. ఇప్పుడు పేస్తు దగ్గర నుండి అగ్రిప్ప. ఇలాగున వీరి మధ్య ఆయన విమర్శింపబడడానికి తేబడినట్లుగా మనము చూస్తున్నాం. 23వ వచనంలో ఉన్న మాట అది. అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చారు అని చూస్తున్నాం. సహస్రాధిపతులు, పట్టణమందలి ప్రముఖులు అధికార మందిరంలో ప్రవేశించారు అనే మాట చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ప్రభు చెప్పిన మాటలు చక్కగా నెరవేరుచూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఏం చెప్పారు ప్రభు? మత్తయి సువార్త ప్రభు ఏం చెప్పారు? మత్తయి రాసిన సువార్తలో ప్రభు ఏం చెప్పారు స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏం చెప్పారండి ప్రభు? 10వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు అని మనం చూస్తున్నాం. వీరికిని సరే, ముందున్న 17వ వచనంలో మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఎలాగూ మాటలాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు అని కూడా చెప్పారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో అక్షరాల ఆత్మానుసారంగా ఖచ్చితంగా నెరవేరుతుంది. కొరడాలతో కొట్టిస్తారన్నాడు. దేవుని పిల్లలు దేవుని నామం పేరట ఇన్ని శ్రమలు అనుభవిస్తారు అని చెప్తే, ఇప్పుడు కొంతమంది బోధకులు మీకు శ్రమలేమి లేవు, మీకంతా సుఖమే, సౌఖ్యమే, ఆశీర్వాదమే, దీవెనే, అంతా మేలే, ఉపకారమే, ప్రయోజనమే, మీరు వర్ధిల్లడమే, అభివృద్ధి చెందడమే, అసలు మీరు కాలు మీద కాలు తీయకుండా తినడమే, నువ్వు ఎంత ఇస్తే అంతిస్తాడు, అంతిస్తే అంతిస్తాడు, అంతకు అంతిస్తాడు, ఇలాంటి మాటలన్నీ చెబుతున్నారు. కానీ ఏది రైట్ అనేది బైబిల్ తేటగా చెప్తా ఉంది. ఆయన నామ మహిమార్థమై ఎక్కడికి తేబడతాం చెప్పాడు. అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడతారు అనే మాటలు మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో ఇంత సత్యం ఉన్నది. ఇప్పుడు చెప్పబడినట్లే అప్పుడు పేస్తు అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు బ్రతుక తగడని కేకలు వేసి అతని మీద నాతో మనవి చేసిరి అన్నాడు. 24వ వచనంలో ఏమన్నారు? పేస్తు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూచుచున్నారు. యెరూషలేములో ఇక్కడను యూదులందరూ
వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకొనిది. ఇతడు బ్రతకడు, ఇతడు బ్రతకడు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు అని చెప్పడానికి ఇతడు చావడానికైనా సిద్ధమయ్యాడు అని మనకు అర్థమైంది. 19వ వచనం అదే కదా, ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. 24వ వచనములో వీడు ఇక బ్రతుక తగడు అన్నారండి. ఈయన ఎవరి కొరకు చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉన్నాడు అని చెప్తున్నాడు. అని చెప్పడానికి ఈయన ఏమయ్యాడు? చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అసలు పౌలు అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయనండి. క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడతాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. జీవించే వారికి మీదట తమ కొరకు కాదు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించాలి. ఇలాంటి గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ నిజంగా ఆయన ఇచ్చి దేవుణ్ణి ఘనపరచిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. కొరింథీ పత్రికలో చెప్పాడు, మాలో మరణం మీలో జీవం అని చెప్పాడు. ఈ మాటలన్నీ గుర్తొస్తున్నప్పుడు ప్రభు కొరకు పౌలు ఎలాగున ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడో మనము చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన మాట అండి. 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. కావున మాలో మరణం మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. మాలో మరణం మీలో జీవం. యేసు ప్రభు బ్రతికి ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు బ్రతుకుతారు. వారు బ్రతకాలంటే మనము చావాలి. మాలో మరణం మీలో జీవం అన్నాడండి. 11వ వచనం, 10-11 వచనాలు చాలా అద్భుతమైన వచనాలు. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఓ క్రీస్తు బిడ్డ, ఓ సత్క్రైస్తవుడా, నీవు గాని నేను గాని మనమందరం చేయాల్సినటువంటి పని తేటగా చెప్పాడు. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఎలైనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు యేసు నిమిత్తం సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఇదండి క్రైస్తవుని సాక్ష్యం. యేసు నిమిత్తము ఎల్లప్పుడూ మరణమునకు అప్పగించబడుచున్నాము. ఇంత గొప్ప త్యాగపూరితమైన మాట చెప్పిన ఆయనను ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మరణానికి వారు కేకలు వెయ్యండి అని చెప్తే ఏమైనా పౌలుకు భయమా? ఏమండి, ప్రాణం అంటే తీపే? మాలో మరణం అనేకులకు జీవం కలగాలి. సేవ చేసేవారు, సేవలో ఉన్నవారు, అసలు నమ్మిన ప్రతి విశ్వాసి కూడా ప్రభు కొరకు మరణాన్ని అనుభవించడానికి కూడా సిద్ధపడాలని. నా నిమిత్తం, నా నిమిత్తం, నా నిమిత్తం, ఎన్ని పదాలు ఉన్నాయి.
అన్నిటిని విడిచిపెట్టేయాలి, ప్రాణమును సహా ద్వేషించాలి. ఇలాంటి సంగతులు ఎన్నో వ్రాయబడ్డాయి. కానీ మనం ఏం చేస్తామంటే వీటి మీద మనసు పెట్టకుండా ఈ భౌతిక సంబంధమైన వాటి మీదే ఎక్కువ మనసు పెట్టి ఇవన్నీ సంపాదించుకొని అనుభవించాలి, సుఖంగా బ్రతకాలి, లాభంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, భోగంగా ఉండాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి. ఇది కరెక్టేనంటారా? మీరు కొంచెం మాట్లాడుతూ ఉంటే మంచిది అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి అనుభవాలు కరెక్టేనంటారా? ఈ వచనాలు వింటా ఉంటే ఏమనిపిస్తుందండి మీకు? ఏమనిపిస్తుంది? అసలు ఏమనిపిస్తుందండి? కూడగట్టుకొని పోగు పెట్టుకొని చక్కని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని ఓ లోకంలో ఎంజాయ్ చేయాలని అనిపిస్తుందా? లేక ఎక్కడున్నా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు చనిపోవాలి, అనేకులను జీవింప చేయాలని ఆశ అనిపిస్తుందా? ఇక ఏమో, మీ మీ నిర్ణయాన్ని నేను చెప్పలేనండి. నా నిర్ణయాన్ని చెప్పాను అంతే. ఇంకా నేనేం చేయగలుగుతాం? వాస్తవం లేఖనాలలో మనము గమనిస్తున్నప్పుడు ఈ మర్త్య శరీరమందు యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలి అంతే. ఈ మర్త్యమైన ఈ శరీరమందు యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలి. అందుకే సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎంత అద్భుతమైన విషయం అండి! మాలో మరణం మీలో జీవం, మాలో మరణం మీలో జీవం కలగాలి. ఈ మాటలు ఎంత విశేషం! వాళ్ళందరూ అన్నారు, యూదులందరూ అన్నారు, యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ, వీడు బ్రతుక తగడని కేకలు వేసి అతని మీద నాతో మనవి చేసి, వీడు బ్రతుక తగడు, వీడు బ్రతుక తగడన్నారు. పౌలు బ్రతుక తగడు అన్నారండి. అంతకుముందు 40 మంది అన్నపానములు పుచ్చుకోలేదండి, ఒట్టు పెట్టుకున్నారండి ఆయన చంపేదాకా తిండి తినమని. ఇన్ని వ్యతిరేకతలు ఆయన మీద ఉన్నా కూడా చంపజూసిన వారున్నా కూడా దేనికి భయపడలే. ఎందుకు? ఆయన పక్షంగా దేవుడున్నాడు. నేను చనిపోతే అనేకులలో జీవం, ఈ మర్త్యమైన దేహమందు యేసు యొక్క మరణానుభవమును మేము అనుభవించి ఆయనను ప్రత్యక్షపరచాలి. మా ఉద్దేశం అది. ఎంత గొప్ప సంగతి! అపోస్తల కార్యాలు 24వ వచనములో అలాగున కేకలు వేశారు. కేకలు వేశారు. 2వ వచనంలో 25వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు. ఎవరెవరున్నారు? ప్రధాన యాజకులున్నారు, యూదులలో ముఖ్యులున్నారు, పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదులు. పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదులు చూస్తున్నా. ఇరవై 25వ అధ్యాయం 7వ వచనం, 25వ అధ్యాయం 7వ వచనం, పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకములను మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయి. ఏం మోపారు? భారమైన నేరములనేకములు. 2వ వచనములు, తాము తెచ్చిన ఫిర్యాదులు. ఎవరెవరు? ప్రధాన యాజకులు, యూదులలో ముఖ్యులు. ఇక్కడెవరు? యూదులు భారమైన నేరములనేకములు మోపిరి. చుట్టూ నిలిచి మరి నేరాలు
మోపారు. చూశారా అండి? వారు చేస్తున్న పని ఎలాంటి పని చేస్తున్నారో చూడండి. వీళ్ళు ఎంతసేపు ఏం చేయడం? 22 22 22 22 అపోస్తలుల గారు ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి. ఇలాంటి వాడు భూమి మీద ఉండకూడదు. చంపేయండి, 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 చంపేయండి. ప్రియులారా, మనం వింటుంటేనే మనకి ఇలా అనిపిస్తుందంటే ఆ రోజు అక్కడ జరిగే ఆ సన్నివేశాన్ని మనము గమనిస్తున్నప్పుడు అక్కడికి వాళ్ళు బట్టలు చింపేసుకున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారని 23వ వచనం 22 23లో వ్రాయబడింది. ఇక 25లో మనం చూస్తున్నాం. 25వ అధ్యాయం వారు చేస్తున్న పని 25 27 ఇతడు మరణం 24లో ఇతడు బ్రతుక తగడని యూదులందరూ కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకునిది అన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు 25లో, ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను అన్నాడు. చక్రవర్తి దగ్గర చెప్పుకుంటానంటే పంపించా అన్నాడు. ఆయన చెప్పుకోవాలనుకున్నది ఏంటి? 25:11 25వ అధ్యాయం 11వ వచనం. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను అన్నాను. ఎవరి తరము కాదు. అప్పుడు 12వ వచనంలో ఏం జరిగింది? అప్పుడు పేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుటనే చెప్పుకొందు వంటివే, కైసరు వద్దకే పోవునని ఉత్తరమిచ్చెను. ఇది జరిగింది. నిజమే. న్యాయం ఇక్కడ నిలిచేటట్లు గెలిచేటట్టు ఏమీ లేదు. అన్యాయమే ఏలుబడి చేస్తున్నట్లు, ప్రజల కేకలే గెలిచేటట్లున్నాయి తప్ప వాస్తవాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 23వ అధ్యాయం 29వ వచనంలో 23వ అధ్యాయం 29వ వచనంలో వారు తమ ధర్మశాస్త్ర వాదనలను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని అందేమీ కనుపరచలేదు. కడిగిన ముత్యంలా, పిదము లేని వానిలాగా ఈ మాట ఉన్నది కదా. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరం మోపిరే గాని మరణానికి గాని బంధకములకు గాని తగిన నేరం అతని అందేమీ కనుపరచలేదు. ప్రియులారా, మీరు ఆలోచన చేయాలి. కనుపరచలేకపోయారంటే ఆయన నేరం చేయలేదు కదా. నేరం చేయలేదు కాబట్టి కనుపరచలేకపోయారు. నేరం చేయలే, న్యాయం చేస్తున్నాడు. ఏంటి ఆ న్యాయం? మరణానికి వెళ్ళే వారిని జీవములోనికి దాటించడానికి ఆయన ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది న్యాయం. ఇది అలా చెప్పకూడదని వారు ఆటంకం చేయడం అన్యాయం.
కేకలు వేస్తున్నారు, ఆయన్ని చంపండి, 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 చంపండి. ఇదే నేర్చుకున్నారు ప్రజలు. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ ఎదుటికి ఇతని రప్పించి ఉన్నాను అన్నాడు. మీ ఎదుటికి ఇతనిని రప్పించి ఉన్నాను అని చెప్పాడండి. 26వ వచనం. ఇతని దగ్గర ఏ నేరం కనపడలేదు. ఒకవేళ విచారించిన తర్వాత ఏదైనా నేరం కనపడితే అప్పుడు అది రాసి పంపిద్దామని చెప్పాను అంటున్నాడు. చక్రవర్తి ఎదుట విచారణ పొందే హక్కు పౌలుకు కలదని అగ్రిప్పకు, ఫేస్తుకు రోమా చట్టం తెలిసిన ప్రతివానికి ఈ విషయం తెలుసండి. ఎందుకు పౌలు సామాన్యుడు అనుకున్నారా? కాదు. అగ్రిప్పకు తెలుసు, ఫేస్తుకు తెలుసు, రోమా చట్టం తెలిసిన ప్రతివారికి తెలుసు. ఎందుకనగా పౌలు ఎవరండి? రోమీయుడు. పౌలెవరు? రోమీయుడు. అవునండి, పౌలు రోమీయుడు. 22వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమా అనెను. ఈ మనుషుడు రోమీయుడు సుమా. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకొంటినెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడను అన్నాడు. నేనైతే పుట్టుకతోనే రోమీయుడనయ్యా. ఇంకా చూడండి, వాళ్ళకి 102 కొట్టుకున్నట్టు అయిపోయింది. అంటారు కదా 102 అని. నేను రోమీయుడను, మీరు నన్ను ఇలాగున చేస్తున్నారే. నేను ఫేస్తు దగ్గర కానీ, అగ్రిప్పరాజు దగ్గర కానీ, చక్రవర్తికి దగ్గర కానీ, యెరూషలేములో కానీ, కైసరు వద్ద కానీ, ఎక్కడైనా సరే నేను చెప్పుకోవడానికి నాకు వీలుంది అన్నట్టుగా ఆయన చెప్పిన మాట. ఇంత చెప్పినప్పటికీ పౌలుపై నేరము ఆరోపించుటకు ఫేస్తుకు ఏది తగిన హేతువు లేదు. ఏదైనా ఉందంటారా? ఏది కనపడటంలే. 27వ వచనం. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుటకు యుక్తము కాదని నాకు తోచుచున్నది. మరి అంతే కదా, ఆయన మీద ఏం నేరాలు ఉన్నాయి? వారు నేరాలు మోపారని 7వ వచనం, వారు నేరాలు మోపారని 18వ వచనం. నేరను మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకుని నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. 19వ వచనం. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అని ఒకరిని గూర్చి ఇతనికి వారితో కొన్ని వివాదములు ఉన్నట్టు నాకు కనబడింది. అంతే తప్ప ఆయన దగ్గర తప్పిదము లేదు, నేరము లేదు, లోపము లేదు. ఏమండి ప్రియులారా, మనం కూడా ఎలా బ్రతకాలో తెలుసండి. ఇక్కడ పౌలులాగా బ్రతకాలి. గమనించండి, పౌలులాగా బ్రతకాలి. రెండవది, ప్రభువుకు ప్రియుడులాగా బ్రతకాలి. పౌలులాగా బ్రతకాలి. పౌలులో ఏమి లేదని చెప్పారు? నేరమేమీ లేదని చెప్పారు. ప్రధాన యాజకులు వచ్చారు, యూదులలో ముఖ్యులైన వారు వచ్చారు,
యూదులైన వారు వచ్చారు, అధిపతులైన వారు వచ్చారు, సహస్రాధిపతులు వచ్చారు, ఆ గవర్నర్ గారు ఏలుబడి చేసేవారు వచ్చారు, ఫేలిక్స్ వచ్చాడు, పేస్ట్ వచ్చాడు, అగ్రిప్ప వచ్చాడు. ఇంతమంది వస్తే కూడా ఆయనలో నేరము కనబడలేదు. ప్రభువుకు ప్రియుడు ఎవరో తెలుసండి బైబిల్లో? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు దేవునికి ప్రియుడు. ఎందుకు అంటే నమ్మకస్తుడు, నేరం గాని తప్పైన లోపమైన లేనివాడు. ఈనాడు మన జీవితం కూడా ఇలాగే బ్రతకాలి. నేరమైన తప్పైన లోపమైనను మనము లేకుండా బ్రతకాలి. ఎవరెన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువు కొరకు నమ్మకంగా నిలబడాలి. ఇక్కడ ఎక్కడున్నారండి? ఎక్కడికి వెళితే అక్కడ ఎవరికి అనుకూలంగా, ఎవరి పడితే వారికి, ఎవరికి అనుకూలంగా అయితే వారికి అనుకూలంగా అలా మారిపోతున్నారండి వేళ. ఏం బ్రతుకది? ఖచ్చితంగా నిలబడ్డానికి మనం చూడొద్దా? ప్రభు కొరకు నమ్మకస్తులంగా బ్రతకొద్దా? ఏంటండి మనం చేసే సేవ ఏంటి? మనం జీవించే జీవితం ఏంటి? మనం బ్రతికే బ్రతుకేంటి? ఎవరికి అనుకూలంగా, ఎవరికైతే వారికి అనుకూలంగా బ్రతకడమా మనం చేసేది? ఏమండి? మనుషులకు అనుకూలంగా బ్రతకడం అది ఒక బ్రతుకేనా? నేను చాలా పౌరుషంగా చెప్తున్నాను ఈ మాట, ధైర్యంతో చెప్తున్నాను ఈ మాట, ప్రభు మీద ఆనుకొని చెప్తున్నాను ఈ మాట, ప్రభు పేర ఆనబెట్టి చెబుతున్నాను ఈ మాట. మనం ప్రభు కొరకు బ్రతకాలి. బ్రతకడం అంటే మనుషులకు ఇష్టలుగా బ్రతకమని కాదు. మనుషులకు ఇష్టుడు దేవునికి విరోధి అన్నాడు ఒక చోట. నిజమండి. దేవునికి ఇష్టుడుగా బ్రతికితే అది మంచి పరిణామం అన్నాడు మరొక చోట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని మనము గమనించాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక ఎక్కడుందండి అలాగని మీరు అడుగుతారు. నాకు అదే భయం, రిఫరెన్స్ చూపించాలని అనుకుంటా. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు ఉన్నాయి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవునికి ఇష్టలు కాని వారు మనుషులకందరికీ విరోధులు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పౌలులో నేరము తప్పు కనబడలే. ప్రియుడైన దానియేలు విషయములో తప్పైనను లోపమైనను కనబడలేదు. ఇదెంత గొప్ప సంగతి ప్రియులారా. ఇక యేసు ప్రభువును గురించిన సంగతులు మనం వింటున్నప్పుడు ఆయనలో
నేరము గాని తప్పైనను కనబడిందా? మీరు సువార్తలలో చివరి భాగాలు మీరు చూడండి, ఎవ్వరికీ కూడా ఏం కనపడలేదు, నేరమైనను తప్పైనను కనబడలేదు అని చెప్పారు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు పలుకలేదు. ప్రత్యుత్తరమేమీ కూడా ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని అడిగితే ఆయన ఒక మాటకైనను ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఎన్ని నేరాలు మోపారో, ఎన్ని నేరాలు ఒక్క మాటకు కూడా ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదండి. మనమేమో రుజువుపరుచుకోవాలని ఆలోచన చేస్తాం, కానీ ఆయన ఒక్క మాటకు కూడా ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఎన్ని నేరాలు మోపారు. మోపినోళ్ళు ఎవరు ఇక్కడ? ప్రధాన యాజకులు, పెద్దలు. పౌలు మీద మోపింది ఎవరు? ప్రధానులు, యూదులలో ముఖ్యులు. దానియేలు మీద నేరాలు మోపింది ఎవరు? 120 మంది అధిపతులు. ఆ అధిపతుల పైన 3 అధిపతులు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అందుకే ఈ 120 మంది ప్లస్ ఆ 2 122 మంది దానియేలులో తప్పైన నేరమైనను చూపించాలని, ఆయన పోస్ట్ అక్కడ నుండి లేకుండా తీసివేయాలని ప్లాన్ చేశారు. అసలు ఆయన్ని చంపించే ప్రయత్నం చేశారు. ఈ 3 విషయాలు బాగా గమనించండి. పౌలు దేవుని ప్రియుడు, ప్రభువు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని మోపినా కూడా ఒక్క లోపము కూడా లేని వారుగా ఉన్నారు. మనం కూడా అలాగే బ్రతకాలండి. మన మీద మోపేవాళ్ళు చాలా మంది ఉంటారు. మోపనివ్వండి. నిందలు వేసేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవారు, మనం వెళ్ళే మార్గంలో ముళ్ళు, గాజు పెంకులు పోసేవారు. మీకు అర్థం అవుతుంది అనుకుంటా. మనం వెళ్ళే మార్గంలో ముళ్ళు వేయొచ్చు, ముళ్ళ కంచె వేయొచ్చు, గాజు పెంకులు పోయొచ్చు, ఆ దారిలో గోతులు తీయొచ్చు, ఎన్నన్నా చెప్పొచ్చు. ఇలాంటివి చేసినప్పటికీ మనం ప్రభువు మీద ఆనుకొని వెళ్ళిపోతున్నప్పుడు మనకే దిగులు ఉండదు. మన ప్రభువు మనల్ని నడిపిస్తాడు. నిజంగా పౌలు జీవితంలో ఒక గొప్ప పాఠం మనం నేర్చుకుంటున్నాం. పౌలులో నేరమేమీ లేదు. ఎంతమంది ఎన్ని నేరాలు మోపినా కూడా అధిపతులకు కూడా, అధికారులకు కూడా, న్యాయమూర్తులకు కూడా కనిపించలేదు. కానీ వారి కేకలకే ప్రాధాన్యత. వారి కేకలే గెలిచాయని ప్రభువును గుర్చి, వారి కేకలే గెలిచాయని పౌలును గుర్చి కొన్ని విషయాలు మనం చూస్తాం. ప్రియులారా, ప్రభు పిల్లలు ఒకటే ఆలోచన చేయాలి. నేను ప్రభు బిడ్డను, నేను ప్రభువు కొరకు బ్రతుకుచున్నాను, నా ప్రభువే నాకు మాదిరి, నా ప్రభు అడుగు జాడలలో నేను నడిచిపోవాలి, మరణమునకైనను నేను వెనుకాడకూడదు. నా మరణం అనేకులకు జీవం. ఎందుకంటే యేసు ప్రభు మరణం నాకు జీవాన్నిచ్చింది. ఇప్పుడు నా జీవం ఇతరులకు జీవంగా మారాలంటే నేను మరణించాలి. ఇది ఆ రోజు భక్తులలో ఉన్న ఒక గొప్ప త్యాగపూరితమైన సంగతి. అందుకే నేను పానార్పణముగా ప్రభు కొరకు పోయబడి ఉన్నాను అన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? ఈ వర్తమానం అంతా ప్రారంభము నుండి చివరి వరకు ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధతో విని ఈ మర్త్య దేహమునందు యేసు యొక్క ప్రత్యక్షతలు,
కనుపరచబడాలి అనంటే మనకు మరణం, అనేకులకు జీవం. ఆ దిశగా అడుగులు వేద్దాం. ప్రభువును ఘనపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనుడవైన మా ప్రియ ప్రభువా, గంభీరమైన సంగతులు, మిమ్మును ఘనపరిచే సంగతులు, మా గతిని మార్చి గమ్యము చేర్చి మిమ్మును ఘనపరిచే సంగతులు తేటగా మాకు నేర్పినందుకు స్తోత్రం. మీ నిమిత్తం మరణమునకైనను వెనుకాడని విశ్వాసముతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగడానికి కృప చూపండి. ఇన్నిన్ని నేరాలు మోపారు నాయన, ఒక్కటి కూడా సరిపడలేదు. మా ప్రభువా, మా దేవా, సమస్త విషయాలలో మీరు తోడై ఉండి మా పక్షంగా మీరు చేస్తున్న మేలులు, ఉపకారములు, మహోపకారములు అన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతించుచున్నాం, ఘనపరచుచున్నాం. మా ప్రాణప్రియుడా, మా యందు మీరు చూపుచున్న అనురాగ వాత్సల్యములనన్నింటిని బట్టి మిమ్మును కొనియాడుచున్నాం. మా ప్రియ ప్రభువా, ప్రతి ఒక్కొక్కరు ఎంతో చక్కని సమర్పణ జీవితముతో మీ కొరకు జీవించడానికి సిద్ధపరచమని, తోడై ఉండమని కోరుచు, ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క పౌలుల, ఒక్కొక్క దానియేలుల, మా ముందున్న గొప్ప భక్తుల్లా మీ కొరకు నమ్మకంగా జీవించుట నేర్పించమని కోరుచు, మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు